ప్రైజ్ లార్డ్ దేవనామానికి మహిమ కలుగును గాక. అహావా బైబిల్ మెమరీ వర్సెస్ కాంపిటీషన్ 2024 కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన మధ్య సిస్టర్ స్నేహలత గారు ఉన్నారు. రాజమండ్రిలో ఉంటారు. చక్కటి బిలీవరు. మన అహావా క్విజ్ ప్రోగ్రామ్స్ లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారు. చాలా ఎక్కువగా మార్క్స్ కూడా స్కోర్ చేస్తుంటారు. ఈ సమయంలో స్నేహలత గారు 77 వచనాలు మనకి రిసైట్ చేసి వినిపిస్తారు. సిస్టర్ మీరు స్టార్ట్ చేయొచ్చండి. కీ వెర్సెస్ ఆఫ్ ద బైబిల్. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. సాల్వేషన్ అండ్ ఎవాంజలిజం. రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యాకోబు 1:15. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. రోమా 6:23. ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యెషయా 59:1. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. మత్తయి సువార్త 26:28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హెబ్రీ 8:12. యోహాను 1:12. తను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కీర్తనలు 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. రోమా 10:10. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకును. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్నాడలా వాడి నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్తవాయును. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మత్తయి సువార్త 28:19-20. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ట్రూ ఇన్ గాడ్. నిర్గమకాండం 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడన ఉన్నానని మోషేతో చెప్పెను. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనెను. రోమా 1:23. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. 1 తిమోతి 1:17. సకల యుగములలో రాజాయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండెను గాక. అపోస్తుల కార్యాలు 2:38. పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. రోమా 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. కొలసీ 1:1
15-17. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి అతి సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఓటో యోహాను 5:20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. గలతీ 5. మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఓటో తిమోతి 6:11. దైవజనుడా నీవైతే ఆ నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఓటో తిమోతి 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. లోక 6:31. మనుషులు మీకు ఎలాగ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మత్తయి సువార్త 6:31-33 వరకు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. ఒకటో పేతురు 2:21. ఇందుకు మీరు పిలువబడుతురు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. యోహాను సువార్త మత్తయి సువార్త 22:37-40. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది. ఇది ముఖ్యమైనది, మొదటిదేనైన ఆజ్ఞ. నినవలని పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండో ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండాజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండును, నేను ఎవనియందు నిలిచియుందును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. యాకోబు 1:2-3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. గలతీ 6:9. మనము మేలు చేయుట యందు విసుకక ఇందుము, మనము అలయక మేలు చేసితిమి అని తగిన కాలమందు పంట కోతుము. వర్డ్ ఆఫ్ గాడ్. 2 తిమోతి 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కీర్తనలు 119:105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఖడ్గం వలె వాడుగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. యాకోబు 1:20-22. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండుడి. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రేయరు. ఫిలిప్పి 4:6-7. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. యాకోబు 5:16. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలముగలదై ఉండెను. ఒకటో యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. ఇర్మియా 29:12-13. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసి వచ్చుదురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఒకటో తెస్సలోనిక 5:15-18.
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎఫెసి 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. 1 తిమోతి 2:1-2 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. వర్షిప్ లోక 10:27. అతడు నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెననియు నిన్నివలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పెను. కీర్తనలు 100:1-2. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. రోమా 12:1. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. కీర్తనలు 145:3. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యం కానిది. ప్రకటన 4:11. ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు. చర్చ్ హెబ్రీ 10:24-25. కొందరు మానుకునిచున్నట్లుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. కీర్తనలు 104. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. రోమా 12:4-5. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. 1 కొరింథీ 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్కాత్మయందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్కాత్మను పానం చేసిన వారమైతిమి. ఫ్యామిలీ ఎఫ్ఎస్సి 6:1-3. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కొలసి 3:18. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. కొలసి 3:19. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. కొలసి 3:21. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండినట్లు వారికి కోపం పుట్టింపకడి. సామెతలు 31:30. సామెతలు 31:30. అందం మోసకరము, సౌందర్యమే వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడెను. హ్యూమన్ గవర్నమెంట్ రోమా 13:1. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. రోమా 13:7. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగియండి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. లోక 20:25. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. ప్రామిసెస్ హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా.
రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. యెషయా 41:10 నీకు తోడై ఉన్నాను భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఫిలిప్పి 1:4 మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. కీర్తనలు 23:1-3 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. ఎక్సలెంట్ సిస్టర్. నాకు కొంచెం మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది సిస్టర్. మీరు మంచినీళ్ళు తాగండి. ధనాధనం అని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మీరు. మే గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను సిస్టర్ స్నేహలత గారు. ఎక్సలెంట్ గా చెప్పారండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. మీ గురించి చిన్న ఇంటర్వ్యూ చేస్తానండి. మీరు మాకు తర్వాత కొన్ని టిప్స్ ఇవ్వండి, ఎలాగా కంఠస్థం చేయాలి అది మాకు చెప్పండి. ఇప్పుడు మన గ్రూప్ లో ఇప్పుడు ఎవరైనా జూమ్ లో ఉంటే ఒక 2 మాటలు చెప్పండి సిస్టర్ స్నేహలత గారు ఎలా చెప్పారన్నది. ఇస్తరిద్ర గారు, సునీత గంధం గారు, ఝాన్సీ గారు, మంచి మంచినీళ్ళు తాగినట్టు గడగడ చెప్పేశారండి. వండర్ఫుల్. చాలా బాగా చెప్పారు సిస్టర్. ఊపిరి తిప్పుకోకుండా ఊపిరి ఆపకుండా చెప్పినట్టు చెప్పారు. చాలా చక్కగా చెప్పారండి. అక్కడ ఎక్సలెంట్. ఎక్సలెంట్ సిస్టర్, ఎక్సలెంట్. చాలా బాగా చెప్పారు. చక్కగా ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా చిన్నపిల్లలు చెప్పిన కంఠస్థం చక్కగా చేసి చెప్పారు. బాగుంది చాలా. థ్యాంక్ యూ సిస్టర్. సరే సిస్టర్. నెక్స్ట్ మళ్ళీ ఇంకా టైం ఉందండి. 7:30 అని చెప్పాను నెక్స్ట్ సిస్టర్ కి. వాళ్ళు కొంచెం మీరు తొందరగా చెప్పారు, మీరు కొంచెం ఫాస్ట్ గా చెప్పారు కదా సిస్టర్. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు సిస్టర్. మరి ఆ ఒక్క వాక్యాలు మీ జీవితంలో దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. మరి దాని ద్వారా మీరు యేసు ప్రభువులో ఎదగాలని, ఇంకా దేవునిలో ఎదగాలని, దేవుని గురించి జీవించాలని, దేవుని మహింపరచాలని కోరుకుంటున్నాను సిస్టర్. మీరు ఎన్ని నెలలు పట్టింది? సారీ అండి, ఎవరైనా చెప్తున్నారండి? శైలజ గారు చెప్పండి. ఆ సిస్టర్ ఎన్ని రోజులు పట్టింది సిస్టర్ మీకు అంటే ఈ విధంగా నేర్చుకోవడానికి? నేనైతే 4 నెలల నుంచి చదువుతున్నాను, నాకు ఇంకా రావట్లేదండి. 3 నెలలు పట్టింది బ్రదర్. ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. 3 నెలలు పట్టింది. అంతా దేవుని కృప బ్రదర్. నాకంతా తెలియలేదు బ్రదర్. అదేనండి, చాలా బాగా చెప్పారు సిస్టర్. మీరు డిగ్రీ చదివారు కదండి? మీ ప్రోత్సాహం వల్ల నేను ఇలా చదవగలుగుతున్నాను బ్రదర్. మీరు నాకు సెల్ ఇచ్చారు, దాని వల్ల నేను క్విజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇలాగ చెప్పడానికి కూడా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. చెప్పేశారు సిస్టర్, అందరి ముందు చెప్పేశారు. పనిచేస్తుందండి సెల్ పనిచేస్తుందా సిస్టర్? బాగానే పనిచేస్తుంది. బాగానే పనిచేస్తుంది బ్రదర్. అదే జాగ్రత్తగా ఉంచుకోండి సిస్టర్, దాన్ని పాడు చేయకండి. అదే పడిపోతే కింద పడిపోతే దానికి కవర్ అది పెట్టుకోండి సిస్టర్, ఎందుకంటే కింద పడిపోతుంటది, పడిపోతే మనకి డ్యామేజ్ అయిపోతుంటది. సరేనండి. అలాగే బ్రదర్. వందనాలు బ్రదర్.